రోహిణి అయితే ప్రభావతి దగ్గరికి భయపడుతూ వస్తూ ఉంటుంది. అత్తయ్య అత్తయ్య నేను కావాలని చేయలేదు అని అయితే అంటూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతి అయితే కోపంగా, ఏంటి చేసేవన్నీ చేస్తూ కావాలని చేయలేదంటావా? ఎంత మోసం నీకు, అసలు ఎంత ధైర్యం? నా పేరుని పార్లర్కి తొలగిస్తావా? కనీసం తొలగించినాక కూడా నాకు చెప్పవా అని కోప్పడుతూ ఉంటుంది. కాదత్తయ్య అది కాదత్తయ్య అని రోహిణి అంటూ ఉంటే, అది కాదేంటి ఇది కాదేంటి, నీ పార్లర్లో జుట్టు కట్ చేసినంత ఈజీగా నా పేరు తీసి పాడేసావు అని అయితే అంటూ ఉంటుంది. అది విన్న ఇంట్లో వాళ్ళందరూ ఒకసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. కాదత్తయ్య నేను చెప్పేది విను అనండి అంటే, ఏంది నువ్వు చెప్పేది నేను వినేది? నువ్వు ఇప్పుడు ఏ మలేషియా గిలేషియా అని చెప్పినా కూడా నేను వినే ప్రసక్తి లేదని అయితే అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న రోగిని అయితే భయపడుతూ ఉంటుంది. అయినా నీకు ఎంత ధైర్యం, నా పేరు ఏదో తీసి పడేసినట్టు తీసి పడేస్తావా అని అయితే తిడుతూ ఉంటుంది. అయినా నా దగ్గర ఇన్ని నిజాలు దాచిపెట్టావా అనేసి అయితే అంటూ ఉంటుంది. ఇంకేమేమి దాచిపెట్టినావు చెప్పు అని అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న రోహిణి అయితే, ఓ ఏమో ఒక్క నిజం తెలిసినందుకు ఈమె ఇంతగానం చేస్తుంది, నా అన్ని నిజాలు తెలిస్తే ఈమె ఇంకేం చేస్తుందో, నన్ను బతకనిస్తుందా అనేసి అయితే రోహిణి భయపడుతూ ఉంటుంది. ఇంకా ప్రభావతి అయితే తిడుతూ ఉంటుంది. అసలు నువ్వు ఎంత అబద్ధాలు చెప్పినావు, అసలు పార్లర్కి నా పేరు తీసేటప్పుడు కనీసం చెప్పాలనేది కూడా నీకు తెలియదా? నాకు తెలియకుండా ఇన్ని నాటకాలు చేస్తున్నావా అని అయితే తిడుతూ ఉంటుంది. రోహిణి అయితే భయపడిపోతూ ఉంటుంది. నిన్ను అసలు బతకనివ్వను అనేసి పోయి రోహిణి పీక పట్టుకుంటూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.